దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమెన్. ఈరోజు మనం నేర్చుకోబోయే ధ్యాన అంశం ఏమనగా నిర్గమకాండము 20వ అధ్యాయము 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. మోషేకు దేవుడు అనుగ్రహించినటువంటి 10 ఆజ్ఞలలో ఇది ప్రాముఖ్యమైనదిగా ఉంటుంది. ఎందుకంటే దేవుడైన యెహోవా నామము అన్నిటికంటే పైనామము. అది పరిశుద్ధమైనది, అది ప్రత్యేకమైనది, అది మహోన్నతమైన నామం. ఆ నామాన్ని ఎవరు పడితే వారు ఎక్కడ పడితే అక్కడ ఇష్టం ఉన్నట్టుగా ఉచ్చరింపడానికి వీల్లేదు. అందుకని యూదులు ఈ బైబిల్ రాసేటప్పుడు ఆ ప్రతులలో వారు దీన్ని ట్రాన్స్లిటరేషన్ చేసేటప్పుడు ఒక పట్టణం అవతలికి వెళ్ళి ఒక గుహలో వారు చుట్టూరుగా కూర్చొని వారు ఈ ట్రాన్స్లిటరేషన్ అనగా పుస్తకపు చుట్టలు వారు రాసేటప్పుడు ఎక్కడైనా దేవుడైన యెహోవా, ఎలోహిం, యాహ్వే అనే పదం వచ్చినప్పుడు ఆ పదాన్ని వారు రాయలేక వారు లేచి దగ్గరలో ఉన్నటువంటి నదిలోకి లేక వారు ముందుగానే ఏర్పరచుకున్నటువంటి స్నానపు తొట్టిలోకి వెళ్ళి వారు స్నానం చేసి తిరిగి వారున్న చోటికి వచ్చి కూర్చొని అప్పుడు దేవుడైన యెహోవా అనే పదం వారు రాయడం మొదలుపెట్టేవారు. ఎందుకంటే ఆ నామముకు వాళ్ళు ఇచ్చే విలువ ఎంతో గొప్పది. ఎలా పడితే అలా అపరిశుభ్రంగా వారి శరీరము కానీ వారి మనస్సు కానీ వారి యొక్క తలంపులు కానీ అపరిశుద్ధంగా ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ పదం పరిశుద్ధమైనది కాబట్టి వీరి శరీరాలు కూడా పరిశుద్ధంగా ఉండి ఆ పేరును రాయాలని ఆ పేరుకు అంత వారు విలువనిచ్చేవారు యూదులు. ఒకవేళ ఎక్కడైనా ఆ పదం అవసరం వచ్చినప్పుడు ఆ పదాన్ని వారు ఒక చిన్న చెక్క తీసుకొని దాని మీద పేరు రాసి ఇతరులకు చూపించి పదము యొక్క అవసరత అయిపోయినప్పుడు ఆ చెక్కను వాళ్ళు పగలగొట్టి పక్కన పెట్టేసేవారు. ఇంకెప్పుడు దాన్ని ఉపయోగించేవారు కాదు. ఆ పదానికి అంటే దేవుడు అనే పదానికి వారు ఇచ్చే విలువ అంత గొప్పది. కానీ ఈరోజు చూసుకున్నట్టయితే వాక్యం బాగా నేర్చిన క్రైస్తవులు తమాషా మాటల్లో, నవ్వించే సంభాషణల్లో బైబిల్ వాక్యాలు, సందర్భాలు పుష్కలంగా వాడుతూ ఉంటారు. ఇలాంటివి కొన్ని బాగానే ఉంటాయి కానీ కొన్ని ఎబ్బెట్టుగా, అసందర్భంగా ఉంటాయి. మరికొన్ని 3వ ఆజ్ఞను ఉల్లంఘించేవిగా, అలాగే మరికొన్ని దైవ దూషణకరంగా, మరికొన్ని అసహ్యంగా ఉంటాయి. ఒకసారి జాగ్రత్తగా మనం వాడేటటువంటి బైబిల్ యొక్క పదాల్ని మనం ఎక్కడైతే వాడుతున్నామో అక్కడ మన ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆ పదాల్ని మనం వాడాలి. లోకంలో మనం ఎన్నో మాటలు, లోకానుసారమైనటువంటి ఎన్నో మాటలు మనం ఇష్టానుసారంగా మాట్లాడితే పర్లేదు. కానీ అన్లెస్ అండ్ అంటిల్ నువ్వు బైబిల్ దగ్గరకు వచ్చి బైబిల్ యొక్క మాటలు నువ్వు ఎత్తినప్పుడు నీ నాలుక, నీ మనస్సు, నీ హృదయం, నీ తలంపులు, నీ శరీరం ఎలా ఉందో మనం ఒక్కసారి పరీక్షించి ఆ బైబిల్ యొక్క లేఖనాన్ని మీరు అక్కడ వాడాలి. కాబట్టి గమనించండి నా ప్రియ దేవుని బిడ్లారా, ఈ విషయము ఎంతో గొప్పది కాబట్టి మీరు తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. ఒకసారి ఒక పాస్టర్ గారు ఒకరింటికి వెళ్తాడు. 2-3 సార్లు తలుపు తట్టిన వెంటనే ఎవరు కూడా తలుపు తెలవలేదు. కానీ లోపల ఎవరో ఉన్నట్టు తెలిసిపోతుంది. అప్పుడు పాస్టర్ గారు తన కాడుపై అనగా విజిటింగ్ కార్డుపై ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం అని రాసి ఆ తలుపు అంటించి వెళ్ళిపోతాడు. మరుసటి ఆదివారం కానుకలు పట్టే సమయంలో సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులందరూ కానుకలు వేస్తారు. చివరిసారిగా అందరూ వెళ్ళిపోయిన సమయంలో కానుకలు లెక్కించే సమయంలో పాస్టర్ గారు ఏదైతే ఆ కాడు ఆ ఇంటికి తలుపు గుచ్చి వెళ్ళిపోయాడో ఆ తలుపు తీసినటువంటి యజమాని ఆ కార్డును చూసి దాన్ని చదివి ఇతను కూడా ఒక వచనాన్ని ఆ కార్డు మీద ఎక్కడైతే పాస్టర్ గారు రాశారో అదే కార్డు కింద ఇంకొక వాక్యాన్ని రాసి పెడతాడు. అదేమిటంటే ఆదికాండం 3వ అధ్యాయం 10వ వచనం అని రాసి ఉంది. అంటే ఒక పాస్టర్ గారు తనకు అవసరం వచ్చినటువంటి వచనాన్ని అక్కడ రాసి పెడితే ఒక విశ్వాసి కూడా తనకు అవసరం వచ్చినటువంటి వచనాన్ని ఆ కాడి మీద రాసి సందర్భానుసారంగా కాకుండా ఇష్టం వచ్చినట్టుగా వాక్యాలను ఇలా అతను ఉపయోగించడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఒక్కొక్కరం అలాగే ఇది వాక్యానికి సంబంధించినట్టయితే ఈ రోజుల్లో కూడా మాంసానికి అనగా కోడికి పేతురని, అలాగే అబ్రహాంకు
అలాగే మేక మాంసానికి ఇంకొక పేరు అని ఇస్సాక్ అని, ఇలాగా మాంసానికి కూడా ఒక పేరు మనం పెడుతూ బైబిల్లో ఉన్నటువంటి పరిశుద్ధమైన పేర్లను, ఆ విశ్వాస వీరులను మనము మాంసాలకు పెడుతూ మనం హేళన చేస్తూ ఉంటాం, కించపరుస్తూ ఉంటాం. ఇదేనా మన క్రైస్తవులం దేవుని వాక్యానికి, దేవుని బిడ్డలకు, అలాగే బైబిల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తులకు మనం ఇచ్చే గౌరవం ఇదేనా? ఒకసారి గమనించండి. ఏదో ఒక ప్రతి సందర్భానికి బైబిల్లో ఏదో ఒక మాటను తీసుకొచ్చి తమాషా చేస్తారు. ఇంగ్లీష్ భాషలో చాలామంది చాలా విసుగుగా, కోపంగా, ఆశ్చర్యంగా జీసస్ అంటుంటారు. ఇది ఒక ఊత పదం అయిపోయింది ఇంగ్లీష్ వాళ్లకు. ఒక వ్యక్తిని నేను ఎరుగుదును, ఒకే చోట కలిసి పనిచేశాం, అలసిపోయి కుర్చీలో కూర్చునేటప్పుడు ఇంకా రాయడానికి వీలులేని పని మొదలుపెట్టినప్పుడు అమ్మ యేసయ్య అని అనేవాడు. అతనికి అది అలవాటు అయిపోయింది. ఏమనుకుంటాము? యేసు నామాన్ని, అది ఎంత మధురమైన నామం, ఎంత పవిత్ర నామం, వ్యర్థంగా చులకనగా పలకవచ్చా? పైగా జీసస్ అని ఆయన ఏదో పిల్లవాడు అన్నట్టు ఏకవచనంతో ఎలా పడితే అలా పలకడం మర్యాదగా ఉంటుందా? పూర్తిగా ఆవేదనగా, మరణ సమయంలో, ఆపదలో, భక్తి పరవశంలో బైబిల్లోని భక్తులు భగవంతుని నామం ఉచ్చరించారు. ఎలా పడితే అలా యేసు పుణ్య నామాన్ని, బైబిల్లో వచనాలను, సందర్భాలను పలకడం మంచిదా? ఒకసారి ఆలోచించండి. బైబిల్ మనకు ఏం నేర్పిస్తుంది అంటే, బైబిల్లో ఉన్నటువంటి దేవుడని యెహోవా నామాన్ని మనం వ్యర్థముగా ఉచ్చరించకూడదు, దాన్ని హేళనగా మనం చేయకూడదు. ఎందుకంటే మీ వలనే కదా అన్యజనుల్లో నా నామం దూషింపబడుతుంది అంటున్నాడు. కాబట్టి దేవుని నామంని అన్యజనులలో మనం దూషింపకూడదు. మనకు మనమే దేవుని నామాన్ని దూషించేలాగా చేస్తున్నాం. మనమే సందర్భం లేని సమయంలో ఇష్టం వచ్చినట్టుగా దేవుని యొక్క వాక్యాన్ని ఉపయోగిస్తూ దేవుని వాక్యానికి ఉన్నటువంటి మాధుర్యాన్ని మనం కోల్పోయేలా చేస్తున్నాం. దేవుని వాక్యానికి ఉన్నటువంటి ఆ సారాన్ని మనం కోల్పోయేలా చేస్తున్నాం. ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది బైబిల్ పదాలని వాడి ఆ పదాలకు ఉన్నటువంటి వాల్యూను, ఆ పదాలకు ఉన్నటువంటి విలువను మనం తీసేసి మన వాక్యాన్ని మనమే ఇతరులకు ఒక అపహేళనగా చేసే విధంగా చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఈ రోజు నుంచి దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి నామాన్ని దూషణకరంగా, అమర్యాదగా, హేళనగా ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా, ఏ విధంగానంటే ఆ విధంగా భయం లేకుండా, భక్తి లేకుండా, మర్యాద లేకుండా, పరిశుద్ధత లేకుండా మాటలు ఉపయోగించరాదని నేను కోరుతున్నాను. మీరు దేవునికి ఎంత విలువిస్తారో, దేవుని మీద ఎంత ప్రేమను మీరు చూపిస్తారో మీ మాటలను బట్టి అది తెలుస్తుంది. కాబట్టి దేవుడు మీరు ఏది విత్తుతారో దాన్నే మీరు కోస్తారంటున్నాడు. కాబట్టి మీరు దేవునికి విలువనిస్తే, దేవుని వాక్యానికి మీరు విలువనిస్తే, దేవుని వాక్యానికి మీరు ఒక మంచి గౌరవాన్ని ఇస్తే, వాక్యమే మిమ్మల్ని ఒక గౌరవమైన హోదాలో అది నిలబెడుతుందని ఏదో ఒక రోజు మన విశ్వాసముతో దేవుని యొక్క మంచి పేరును మనం అందరం నిలబెట్టేలాగున తన కుమారులుగా ఒక తండ్రి నామాన్ని మనం పోగొట్టకుండా, ఒక తండ్రి నామాన్ని మనం హేళన చేయకుండా తండ్రి నామాన్ని కాపాడే బాధ్యత మనందరం తీసుకోవాలని ప్రభు పేరిట కోరుతూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. అందరికీ షాలోమ్, శుభములు కలుగునుగాక. ఆమేన్.